ఈ నెల 27వ తారీఖు వరంగల్లో భారీ బహిరంగ సభ తలపెట్టింది. దానికి సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లతో కేటీఆర్ కూడా సమావేశమయ్యారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి యువనేత తలసాని సాయికిరణ్ ఉన్నారు. అన్న, ఏం చెప్పారు కేటీఆర్? ఏ విధంగా మీటింగ్ ఏర్పాట్లు ఉండబోతున్నాయి? మొదటిగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి 25th ఇయర్ సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రత్యేకమైన పార్టీ. ఇది ఓ ముఖ్యమంత్రి స్థాయినే పరమావధిగా ఎంచుకున్న పార్టీ కాదు. ఇది ఉద్యమ పార్టీ, ఒక రాష్ట్రం కోసం తయారైన పార్టీ. ఆ రోజు ఒక్కడిగా ఉన్న కేసీఆర్ ఇంత పెద్ద బలమైంది ఈరోజు. కాబట్టి వచ్చిన సంవత్సరంన్నర కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా విపరీతంగా ఫెయిల్ కావడం వల్ల ఉత్సాహం ఎక్కువగా ఉంది కార్యకర్తల లోపల. ఎట్లా రావాలి అంత దూరం అన్నదానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. పార్టీ తరఫునే బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది, లోకల్ నాయకత్వం కార్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎట్లా రావాలి అనే ఆలోచనతోని అడుగుతుంటే ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు దిశానిర్దేశం చేసి పర్ఫెక్ట్ ప్లాన్ ఇచ్చి, డివిజన్ వారీగా ప్లాన్లు ఇచ్చి, బస్తీల వారీగా ప్లాన్ ఇచ్చి అందరూ అక్కడికి సేఫ్గా చేరుకొని మళ్ళీ మీటింగ్ చేసుకున్న తర్వాత ప్రెసిడెంట్ గారి సందేశం విన్న తర్వాత సేఫ్గా హైదరాబాద్కు వచ్చేంత వరకు కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఎప్పుడు గులాబీమయమే. మొన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రిజల్ట్ ఉన్నప్పటికీ హైదరాబాద్ మాత్రం బీఆర్ఎస్ఏ కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రతి డివిజన్ నుండి కూడా బ్రహ్మాండంగా వచ్చే ప్లాన్ జరుగుతుంది. ఎంతమంది అంచనా వేస్తున్నారు? ప్రత్యేకంగా హైదరాబాద్కి సంబంధించి మీరు చూసుకుంటున్నారు కాబట్టి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? రావాలి అని ప్రతి ఒక్కరికి ఉంది. కాకపోతే వరంగల్ ప్రాంతం అనేది ఒక 2-3 అవర్స్ జర్నీ కాబట్టి లిమిటెడ్గా లిమిటెడ్ అంటే మహిళలను కొంచెం తక్కువ సంఖ్యలో పెట్టుకొని పురుషులను కొంచెం ఎక్కువ సంఖ్యలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాము. మీకు కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీలు యావరేజ్గా 70 to 80 బస్సెస్, అంటే ఓవరాల్గా హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ కలుపుకొని 1000 బస్సులు అవుతాయి. కార్లు అయితే 1500 నుండి 2000 కావచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో మ్యాక్సిమం కార్లు అందరి దగ్గర ఉంటాయి. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు, మేము తీసుకొస్తాము, మా దాంట్లో 5 మందిని ఎక్కియండి అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి 1000 బస్సులు ఒక 2000 వరకు కార్లు ఓవరాల్ లోపల నుండే వెళ్తాయి. అంటే ఎండలు బాగా ఉన్నాయి, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఎండల అవసరం కాకుండా అక్కడ ప్రాంగణం దగ్గర 1200 ఎకరాల ప్రాంగణంలో 900 ఎకరాలు కేవలం పార్కింగ్. అంటే ఇంతకుముందులాగా ఎక్కడో బస్సు పెట్టి అక్కడ నుండి నడవాల్సిన పరిస్థితి కూడా లేదు. ఎండని దృష్టిలో పెట్టుకొని కాకుండా ఒక 10 లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ బాటిళ్ళు కూడా అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. దీంతోపాటు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన నమ్మకం లేకుండా కరెంటు ఉంటుందో లేదో అని 200 జనరేటర్లు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. సభ బ్రహ్మాండంగా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ శక్తి ఏందో మనకు వరంగల్లో చూడబోతున్నాం. బీఆర్ఎస్ అయిపోయింది, కేసీఆర్ ఇంట్లో కూర్చుని పెట్టినామని చెప్పేసి పదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా. రేపు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? చాలా ఉత్కంఠగా ఉంది. కేసీఆర్ పదే రేవంత్ రెడ్డి కూడా ఉంటున్నాడు, కేసీఆర్ బయటికి రావాలి, ఫామ్ హౌస్ వదిలిపెట్టి గవర్నమెంట్కి సంబంధించి సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలంటున్నారు. మరి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? మీరు ఈ మైక్ ఏ సామ్యం దగ్గర పెట్టినా కూడా 2 గంటలు మాట్లాడతారు. ఫెయిలియర్ ఆఫ్ కాంగ్రెస్ అంటే అందులో మా నాయకుడు క్షుణ్ణంగా పరిశీలించే నాయకుడు మా ప్రెసిడెంట్ గారు. ఆయన స్పీచ్ బ్రహ్మాండంగా ఉండబోతుంది. వాళ్ళే ఎన్నో విషయాలు అప్పచెప్పినారు. ఫెయిలియర్స్ ఒక 100 విషయాలు అప్పచెప్పినారు. ప్రతి విషయము కేసీఆర్ గారు చెప్పేది ఆల్రెడీ ప్రజలలో ఉన్నది. కాకపోతే కేసీఆర్ గారు చెప్పే పద్ధతి ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి చాలా బ్రహ్మాండమైన స్పీచ్ ఉంటుంది. మేమే కాదు, కార్యకర్తలుగా యావత్ తెలంగాణ వెయిట్ చేస్తుంది కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు అనేది. ఆయన చెప్పే ప్రతి అంశం ఆల్రెడీ ప్రజలలో నాని ఉన్నది. ఇంకోటి, ఇంత తిట్లు తిన్న ముఖ్యమంత్రి బహుశా ఎవరు ఉండరేమో. ఇంతవరకు ఎప్పుడు చేసినా కానీ ఎక్కడో 1-2 ఫెయిలియర్స్ ఉంటాయి తప్ప కంప్లీట్గా మోసం చేసిన వ్యక్తి కాబట్టి కేసీఆర్ గారి రియాక్షన్ పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరూ. 10 ఏళ్ళుగా తెలంగాణను మొత్తం కేసీఆర్ ఆగం చేసిండు, అప్పుల కుప్ప చేసిండు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా దగ్గర డబ్బులు లేవు, ఎవడు అప్పు కూడా ఇస్తలేడు మాకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. అప్పుల కుప్ప చేసిర్రు ఒక అంశం అయితే, అభివృద్ధి చేయలేదనేది శుద్ధ అబద్ధము. ఇప్పటికి కూడా మీరు ఏదైనా ఫారెన్ కంట్రీకి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్కి వస్తే ఆ కంట్రీలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అంత బ్రహ్మాండమైన డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు వెల్ఫేర్ కూడా కేసీఆర్ గారు చేసిన వెల్ఫేర్ స్కీమ్లు బహుశా భారతదేశంలో ఎవరు చేసి ఉండరు. ఇక్కడ అప్పుల కుప్ప అనేది అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్. ఏమీ తెలియని వాడు మాట్లాడే మాటలు అవి. ఎక్కడైనా రొటేషన్ ఆఫ్ మనీ, స్పిన్ ఆఫ్ ఎకానమీ అనేది అడ్మినిస్ట్రేటర్ ముఖ్య లక్షణం. ఎప్పుడైతే ఒక CEO బాగుంటాడో అప్పుడే కంపెనీ బాగుంటుంది. ఎవ్వరూ లాకర్లలో 1000 కోట్లు పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ చేయరు. స్పిన్ ఆఫ్ మనీ తెలవాలి, ఎకానమీ అంటే ఏందో తెలవాలి, ఎట్లా స్పిన్ చేయగలగాలి, ఎక్కడ సంపాదించగలగాలి, ఎక్కడ స్పెండ్ చేయాలి, ఇవన్నీ అవగాహన లేని వ్యక్తులు ఉండడం వల్లనే ఈరోజు మళ్ళీ 10 సంవత్సరాలు కష్టపడి ముందుకు తెచ్చిన హైదరాబాదు వెనక్కి వెళ్ళిపోయింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్లో నంబర్ 1 ఉన్నాం మనం ఇండియా మొత్తంలో. అది ఆషామాషి విషయం కాదు. ఈరోజు ఎక్కడ ఉన్నాము? ఇట్లా ఏమి తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వల్ల దురదృష్టం
అంతే తప్ప అప్పుల కుప్ప అంటే అమెరికాకి ఎంత ఉండాలి, యూకే యునైటెడ్ కింగ్డమ్కి ఎంత ఉండాలి? అది కొలమాన, అది మెజర్మెంట్ కాదు కదా. నువ్వు ఏమి సంపద సృష్టించగలిగినావు, వెల్ఫేర్ ఏమి ఇవ్వగలిగినావు, డబ్బులు ఈ రోజు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? అప్పే కట్టేస్తున్నావు. మీరు చెప్పండి, 1,58,000 కోట్లు అప్పు తెచ్చినా అని ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో ఒప్పుకున్న ముఖ్యమంత్రి ఆ 1,58,000 కోట్లలో ఎక్కడైనా ఓ ఇటుక పెట్టి ఓ గోడ కట్టిండి చూపించండి కొత్తది. అట్లా తెలియని అడ్మినిస్ట్రేషన్ తెలియని వ్యక్తి ఉండడం దురదృష్టము. ఆయన ఏదైనా మాట్లాడగలుగుతారు. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ పట్టు మీద ఇప్పటివరకు అయితే రేవంత్ రెడ్డి సాధించలేదని చెప్పేసి, ఎందుకైతే ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి 16 నెలలుగా జనాలను మోసం చేస్తూనే చాలా హామీలు అయితే ఇచ్చారు. బట్ దానికి సంబంధించి ఒక్క హామీ కూడా ఇప్పటివరకు దాదాపు 1,60,000 కోట్లు అప్పు తెచ్చారని చెప్పేసి, ఆ 1,60,000 కోట్లకు సంబంధించి ఏం చేశాడని చెప్పేసి శ్వేతపత్రం ఒక విడుదల చేసే దమ్ముందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కేసీఆర్ స్పీచ్ కోసం ఒక బీఆర్ఎస్ వాళ్ళే కాదు, మొత్తం అటు అన్ని పార్టీలు చాలా వరకు మొత్తం తెలంగాణ జనం అంతా కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది చాలా ఉత్కంఠగా చూస్తున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ఫెయిల్యూర్ సంబంధించి కేసీఆర్ ప్రధానంగా ఆ స్పీచ్లో ఉంటుందని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ అయితే ప్లాన్ చేశాం. అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చూసుకుంటున్నాం. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పడకుండా కేటీఆర్ అయితే చెప్పారు, అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సాయి కిరణ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తరంతో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.